మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. శక్తిని చూడాలనుకున్నా వృద్ధుడా, తీసుకువెళ్ళండి నా సమక్షం నుంచి. కంస, నా ప్రార్థనను మన్నించు, నీ స్వహస్తాలతో నన్ను సంహరించు. కంస, తీసుకువెళ్ళండి తను. పో లోపలికి. కంసుడు తన తండ్రిని బంధించి చెరసాలలో పడవేశాడు. నీ శేష జీవితాన్ని ఈ చెరసాల గోడల మధ్య గడపాలి. ఇదే నీకు రాజమహలు. ఆ తరువాత అతను ప్రజలపై చేసే అత్యాచారాలకు అంతు లేకుండా పోయింది. దీనివల్ల అక్రూరుడు మొదలైన సర్దారులందరూ తమ భార్యాబిడ్డలతో సహా మధురను వదిలి వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. అంతేకాదు, మరో ముఖ్యమైన విషయం, అందరం సాధ్యమైనంత వరకు స్త్రీలను, పిల్లలను నగరంలో నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించాలి. ఈ మగధ సైనికులంత తేలిగ్గా నమ్మటానికి వీల్లేదు. మేము మిత్రసేనుడు కలిసి వసుదేవుల వారి రెండవ భార్య రోహిణీదేవిని రాత్రికి రాత్రే ఇక్కడి నుంచి తీసుకెళ్లి గోకులంలో వదిలి వస్తాం. ఎప్పుడు వెళ్ళాలి? ఈ రాత్రికే. ఎలా? అన్ని ఏర్పాట్లు చేశాం. తమరు దాసీ రూపంలో యమునా నదికి నీటికే వెళతారు. నడవండి. ఎవరో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? నీళ్లు తేవటానికే. నీళ్లు లేకపోతే భోజనం ఎలా చేస్తావు? రండి. వాళ్ళ ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు?
నీళ్లు తేవడానికి. నీళ్లు తేవటానికా? ఇంత రాత్రి వెళ్ళి నీళ్లు తేవాల్సిన అవసరం వచ్చింది? ఇందులో ఏదో మర్మం ఉంది. రాయ్, నాతో కూడా రండి. అటు వెళ్దాం రా. త్వరగా రండి. ప్రణామం దేవి, దయచేయండి. మీరు నావలో ప్రయాణిస్తూ మమ్ము గోకులం వరకు అనుసరించండి. నలుదిశలా అప్రమత్తంగా పరికించండి. ఆజ్ఞ. బయలుదేద్దామా? అలాగే. వస్తున్నా. ఎవరది? ఎవరు? మెల్లగా మాట్లాడండి. నేను అక్రూరుణ్ణి. తమరు ఈ సమయంలో? ఏమిటి విషయం? రోహిణీదేవి మాతో వేంచేశారు. లోనికి ఆహ్వానించండి. సోదరి వేంచేశారా? ఎక్కడున్నారో? అరుగు, లోనికి దయచేయండి. వదిని గారికి పాదాభివందనములు. సోదరి, తమకు సుస్వాగతం.
లోనికి వెళ్ళి మాట్లాడుకోండి. వేంచేయండి. వేంచేయండి. వేంచేయండి సోదరి. ఇలా రండి. నిశ్శబ్దంగా కొంత దూరం వెళ్ళి జాగ్రత్తగా పరికించండి. ఎవరైనా వెంటాడుతున్నారేమో తెలుస్తుంది. చిత్తం. రండి సోదరి, రండి. సంకోచించకండి, రండి. ఆసీనులు కండి సోదరి. దయచేయండి. ఆసీనులు కండి. తమరు ఆసీనులు కండి. ఏం జరిగింది మహాశయ? అందరూ కుశలమేగా? కుశలం ఎలా ఉంటుంది? కంసుడు మహారాజు ఉగ్రసేనులను బందీకృతుల్ని చేశాడు. మధురా నగరి అంతా కంసుని ఆజ్ఞలు జవదాటటం లేదు. రాజకుమారులు వసుదేవులు దేవకీదేవితో కారాగారంలో ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితిలో నగరంలో ఉండటం ఉచితం కాదని సురక్షితంగా ఉండటం కోసం తమ చెంతకు తీసుకొచ్చాం. రక్షిత స్థానానికే వేంచేశారు. ఇది వారి గృహమే కదా. తమకిక్కడ పూర్తి రక్షణ లభిస్తోంది. అధైర్యపడకండి సోదరి. ఇక్కడ ఎటువంటి కష్టమూ ఉండదు. ఎంతో సుఖంగా సంతోషంగా ఉంటారు. సోదరి, తమరు నిశ్చింతగా ఉండండి. మీ వాత్సల్యాన్ని నేను అర్థం చేసుకోలేననుకున్నావా యశోద? ఇప్పుడు నాకే చింత లేదు. కేవలం మనసు దుఃఖిస్తోంది. మేము తమతో ఏకీభవిస్తాం వదిన గారు. కానీ తమరు కొన్ని బాధ్యతలు విస్మరించకూడదు. తమరు సూర్యవంశపు వారసులు. ఇప్పుడు ఈ రాజవంశంలోని వారు మీ మీదే ఆధారపడి ఉన్నారు. అత్యవసర పరిస్థితి వస్తే యదువంశ వీరులందరినీ ఒక్క త్రాటి మీద నడపవలసిన బాధ్యత మీ మీదే ఉంది. ఈ పరిస్థితిలో తమరు ధర్మం కంటే రాజనీతికి ప్రథమ స్థానం ఇవ్వటం మిక్కిలి శ్రేయస్కరం. అందువల్ల తమరు సురక్షితంగా ఉండటం యదువంశ భవితవ్యానికే మంచిది. నేను తమకివన్నీ వివరించదగిన వాణ్ణి కాను. తమరి తండ్రి గారు మహోన్నత పురువంశపు రాజులు. తమరు రాజధర్మాలన్నీ తెలిసినవారు. ఈ సంకట పరిస్థితిలో రాజవంశంలోని సభ్యులందరినీ జాగరూకుల్ని చేయటం తమరు జన్మించిన రాజవంశానికే హితవు కోరినట్టవుతుంది. ఆనాడే రాజవంశ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. ఇదే రాజధర్మం. అవును వదిని గారు. అక్రూరుల వారు వాస్తవాన్ని వివరించారు. తమరు ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. స్వయం రక్షణ చాలా అవసరం. నందమహాశయ, వదినగారి సంరక్షణా భారం ఇప్పుడు తమ భుజస్కంధాలపై ఉంది. ఈ రహస్యం కంసుడికి ఏమాత్రం తెలియకూడదు. తమరు నిశ్చింతగా ఉండండి మహాశయ. వదిన గారికి ఏదైనా ప్రమాదం వాటిల్లబోతుందని ఏమాత్రం తెలిసినా గోకులవాసులందరూ తమ ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉంటారు. చూశారా 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 మన ఘనత? గరుడ పక్షిని చూసి పాములు తమ తమ బొరియల్లో దూరినట్టు అందరూ భయపడి
తమ భార్యా బిడ్డలతో సహా రాత్రికి రాత్రి పారిపోయారు. ఇంతటి ఘన విజయం లభించాక సంతోషించకుండా ఎలా ఉంటాం? మహారాజు జరాసంధుల వారికి ఈ వార్త అందించారా లేదా? మేము ఆ రోజు రాత్రి వార్తాహరుని ద్వారా సమాచారాన్ని ఆయనకు అందజేశాము. వారి ఆశలన్నీ ఫలించాయి. ఇంతటి సమాచారం అందిన తర్వాత ఆయన ఆనందించుంటారు. ఇప్పుడు తమ రాజ్యాభిషేకానికి రావాల్సిందిగా వారికి ఆహ్వానం పంపండి. రాజ్యాభిషేకం? ఏ రాజ్యాభిషేకం తమకు చేసి తీరవలసిందే. ఆలోచించండి తమరు. పూర్వం తమరే సలహా ఇచ్చారు మహారాజు గారిని వధించవద్దని. అందువల్ల అక్రూరు వంటి శక్తివంతులైన సర్దారులు మనపై విప్లవం లేవదీస్తారన్నారు. ఆ సమయంలో ఆ విమర్శ కూడా ఉచితమే. విష్ణు వంశీయులు ప్రజల్లో విప్లవం లేవదీస్తారన్నాను. అయితే ఇప్పుడు మహారాజు సజీవులై ఉండగానే మేం వారి సింహాసనాన్ని అధిష్ఠిస్తే విద్రోహులకు ఉద్రేకం పెరగదా? లేదు. ఆ సమయంలో దేశంలోని పరిస్థితులే వేరు. ఆనాడు తమ చెంత మగధ సైన్యం చాలా తక్కువగా ఉండేది. రాజమందిరిలో తమకు వ్యతిరేకంగా తెలియకుండా వ్యూహాలు పన్నుతూ ఉండేవారు. ఈనాడు అందుకు విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం నాడు వనాల్లో దాగినటువంటి మన సైన్యం అంతా తిరిగి వచ్చేశారు. మా సైన్యం, మహారాజు భామాసుల సైన్యం మీకు అండగా ఉంది. పరిస్థితులు తమకే అనుకూలం. మన ధైర్యం సైన్యానిది కాదు. మా ధైర్యం విష్ణు వంశానిది, యదు వంశానిది, మాధవ వంశానిది, ఇంకా కుహర్ వంశపు సర్దారులది. విద్రోహం రెచ్చగొడతారంటారా? రెచ్చగొట్టే ఉద్దేశమే ఉన్నట్టయితే ఎప్పుడో రెచ్చగొట్టేవారు. తమరే సెలవిచ్చారుగా ఎవరో దరి చేరలేరని. ఇప్పుడు ఈ రహస్యం ఎవరికీ తెలియదు. అదే మనం మహారాజుని బంధించిన విషయం. వాళ్ళని మూర్ఖులుగా భావించకండి. ఇక్కడే వాతావరణం చూస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు నగరంలో ఏదో గుడుపుటాని జరిగిందని. మరేమిటి, వాళ్ళు కావాలనే సహించారు. ఎందుకు? దానికి 2 కారణాలున్నాయి మహారాజా. మొదటిది, నానాటికి మన పక్షంలోకి వస్తున్న సామంతులను చూసి హడలిపోతున్నారు. తక్షణమే ప్రతీకారం తీర్చుకోలేక సమస్య లేవదీయటానికి తగిన సమయం కోసం చూస్తున్నారు. బాగుంది. ఇప్పుడు వాళ్ళు మౌనంగానే ఉంటారు. కాబట్టి ఈ సమయంలోనే తమ పట్టాభిషేకం నిర్విఘ్నంగా సాగాలి. ఇక రెండవ కారణం మహారాజా, రాజనీతి ఏమిటంటే ఎప్పుడైతే మన విరోధి మనకంటే శక్తివంతుడవుతాడో ముందుగా మనమే మోకరిల్లాలి. అతనితో సంధి చేసుకొని అతనికి అనుగుణంగా ఉంటూ అతని ప్రసన్నుని చేసుకోవాలి. రాజనీతి ఇటువంటి వాడినే బుద్ధిశాలి అంటుంది. అర్థమైందనుకుంటా తమరికి. మీలో శక్తియుక్తులుంటే మహామహులే లొంగుతారు. ఈ 2 విధానాలను తమరు ఈ సమయంలో అనుసరించి తీరాలి. రాజ్యాభిషేక సమయంలో వారితో స్పష్టంగా తేల్చుకోవాలి వారు తమను రాజుగా సమ్మతిస్తారా లేదా అని. నిండు దర్బారులో వారు మీ ముందు తలలు వంచుకుని తీరవలసింది. ఎవరైతే వ్యతిరేకించి మీకు దూరమయ్యారో తమ పాదాక్రాంతులవుతారు. ఏమంటారు? తమ సామ్రాజ్యం సురక్షితంగా ఉంటుంది. ఇక ఆలోచించకండి. రాజ్యాభిషేకానికి ముహూర్తం పెట్టించండి. రాజ్యాభిషేకానికి విజయభేరి మోగించండి.
మిత్రులారా, రాజసింహాసనాన్ని అధిష్ఠించే ముందు మేము ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మహారాజు ప్రాణాలతో ఉండగా మేము రాజ్యాభిషేకం చేయించుకోవడం మాకు సుతరాము ఇష్టం లేదు. కానీ మాకు గత్యంతరం లేదు. పితాశ్రీ ఆజ్ఞకు తల వంచడం మా ధర్మం. ఈ నిర్ణయం మహారాజు గారే స్వయంగా తీసుకున్నారా? ఎందుకు? ఇక మా రాజవంశంలో ఒక మహత్తరమైన వారసత్వ ఆచారం ఉంది. వానప్రస్థ సమయంలో మా వంశ రాజులు స్వయంగా సన్యాసం స్వీకరించి భగవంతుని సేవలో ఐక్యమవుతారు. అప్పుడు రాజ్యభారాన్ని వారి పుత్రులకే అప్పగిస్తారు. మహారాజు గారు కూడా తమ పూర్వీకుల వంశాచారాన్ని పాటించి తీరాలని సన్యాసం స్వీకరించాలనుకున్నారు. అందువల్ల మన పూజ్య రాజపురోహితుల ద్వారా సన్యాసం స్వీకరించి వనాలకు వెళ్లాలని నిశ్చయించుకున్నారు. మాకు ఇటువంటి ఉదారులైన పితాశ్రీని వదలడానికి మనసు అంగీకరించడం లేదు. అందువల్ల మేమంతా కలిసి వారిని పరిపరి విధాల అర్థించాం. అప్పుడు వారు మా ప్రార్థన విని కొన్ని నిబంధనలు విధించి అంగీకరించారు. అవేమిటంటే, మేము వారి సింహాసనాన్ని అధిష్ఠించాలని, వారు వనాలకు వెళ్లకుండా రాజమహల్ ఉద్యానవనంలో ఒక మూలగా కుటీరం నిర్మించుకుని సన్యాసం స్వీకరిస్తామన్నారు. ఈ నిబంధనకు తోడుగా మేము వారితో బంధుత్వాలు, మమతలు, మమకారాలు గురించి ప్రస్తావించకూడదు. వారి దర్శనం కూడా మేం దూరం నుంచే చేసుకోవాలి. వారి ధ్యానానికి భంగం కలగకూడదు. మేము వారిని దర్శించుకోవచ్చా? అవశ్యం, అవశ్యం. మాకు తెలుసు ప్రజలు వారి దర్శనం కోసం వస్తారని. అందుకే రాజమహల్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయించాం. దర్శనార్థులు ద్వారం వెలుపల నుండి వారి కుటీరానికి నమస్కరించుకోవచ్చు. రాజుగారికి అంగీకారం అయితే వారు కుటీరంలో ఉండి అందరినీ ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మేము వారి ఆజ్ఞను పాటించి తీరాలి కనుక కాదనకుండా మేము ఈ సమయంలో సింహాసనాన్ని అధిష్ఠించడానికి అనుమతించండి. తామందరూ ఇక ఆశీర్వదించండి. మహారాజు కంసుల వారికి, 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 మహారాజు
विश्वानि देव वयुनानि विद्वान् युद्धस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम ॐ स्वस्ति न इन्द्रो वृधश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ द्यौः शान्तिरन्तरिक्षगुं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः మిత్రులారా, మీ అందరినీ మధురాపురం నుంచి రహస్యంగా వచ్చి ఈ ప్రదేశంలో కలుసుకోమంటానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఏమిటంటే, ఈ పరిస్థితుల్లో మనం మధురానగరిలో సమావేశం ఏర్పాటు చేస్తే అందరికీ మన మీద సందేహం కలుగుతుంది. కంసుని గుప్తచారులు నగరంలో 4 వైపులా జాగరూకులై కాపులా ఉన్నారు. సత్యం వచించారు. కంసుడు రాజు అయిన తరువాత అతని దృష్టంతా మన మీదే ఉంటుంది. అందువల్ల మన రహస్య సమావేశాలు చాలా జాగ్రత్తగా ఏర్పాటు చేయాలి. అందుకే ఈ సమయంలో మనం ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. లేదంటే మనం చేస్తున్న ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరవుతాయి. వాడికి విరోధులను ఏమాత్రం చిన్న అనుమానం ఏర్పడినా కక్ష సాధించడానికే ప్రయత్నం చేస్తాడు. వాడి స్వభావమే అది. వాడికి తెలిసిన రాజనీతి కూడా అదే. వాడికి విరోధని ఏమాత్రం అనుమానం కలిగినా వాళ్ళని ప్రాణాలతో పోతాడు. విద్రోహం మొలకెత్తిందని తెలిస్తే ముందా మొక్కను కూకటి వేళ్లతో పెకలిస్తాడు. వాడు దుర్మార్గుడు. ఆ సమయంలో అసలు మానవత్వాన్ని మర్చిపోతాడు. మానవత్వాన్ని మర్చిపోవడమే కాదు, అనవసర సమయాల్లో కూడా వాడు చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు. మీరు చూస్తూనే ఉండండి. వాడి పాలనలో నిర్దోషులను కూడా శిక్షిస్తాడు. వాడంటే ప్రజల హృదయాల్లో భయభ్రాంతులు కలిగేలా చేస్తాడు. నిస్సందేహంగా అదే జరుగుతుంది. ప్రతీకారం తీర్చుకోవాలి. కాదు, నేను చెప్పేది వినండి. ఇది ప్రతీకారానికి సమయం కాదు. ఈ సమయంలో మనం ఏమీ మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండాలి. అదే తెలివైన పని. మీరు చెప్పింది ఒప్పుకుంటున్నాను. అందుకే ఈ సమయంలో ఆ కంసుని ప్రశంసించే వారిలా మనం నటించాలి. అప్పుడే కంసుడు మనం భయంతో లొంగిపోయామనుకుంటాడు. దీనితో వాడు చల్లబడతాడు, ప్రసన్నుడవుతాడు. మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తెలివిగా మన లక్ష్యాన్ని సాధించి తీరాలి. అవును, దీనికోసం మనందరం ఇంటికొకరుగా మధుర రాజ్యంలోని అన్ని గ్రామాలకు వెళ్లి తీరాలి. అక్కడ ప్రజల్ని రహస్యంగా సంఘటితపరిచి చైతన్యవంతుల్ని చేసి విప్లవం రేకెత్తించాలి. మనం ఇప్పుడే మధురను వదిలి వెళ్ళకూడదు. నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజం. మనం ఇంకా కొద్ది రోజులు ఇక్కడే ఉండి తీరాలి.
అలాంటప్పుడే మన మీద వాళ్ళకి సందేహం కలగకుండా ఉంటుంది. మాకు మనసులో ఒక విషయం బాధను కలుగు చేస్తుంది. ఆ బాధాకరమైన విషయం ఏమిటి? మా విచారం అంతా రాజకుమారులు వసుదేవులు వారి భార్య గురించి. మనం అందరం మధురా నగర్ వదిలి వెళ్ళిపోతే దేవకి వసుదేవుల గురించి ఎవరు ఆలోచిస్తారు? ఈ విషయం ఆలోచించవలసిందే. ఇప్పుడు కంసుడు రాజు అయిపోయాడు. ఈ రాజ్యంలో వాడిని ఎదిరించి నిలిచే నాదులే లేడు. వాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆ ఇరువురు ప్రాణాలు బలి తీసుకుంటాడు. దీనికి ఒక ఉపాయం ఉంది. ఏమిటది? మనం మధుర నుంచి వెళ్ళేటప్పుడు దేవకీ వసుదేవులను కారాగారం నుంచి తప్పించి మనతో తీసుకెళ్లటం. దీనికి అనుకూలమైన ఓ ఆలోచన నా మనస్సులో మెదులుతోంది. ఏమిటది? కారాగారం యొక్క గోడ నది తీరాన ఉంది. అమావాస్య రాత్రి ఆ గాఢాంధకారంలో నదిలో వెళ్లి ఆ గోడకి ఎలాగైనా రంధ్రం చేసి ఆ రంధ్రం ద్వారా దేవకీ వసుదేవులను తప్పించి నది ద్వారా బయటకు తీసుకురావచ్చు. ఆహా, ఓహో, ఏం ఆలోచన? తమరేమంటారు? ఆలోచన బాగానే ఉంది. మరి చెప్పండి, మీ సందేహం ఏమిటి? మరేమీ లేదు. రాజకుమార వసుదేవులు మన పథకానికి ఒప్పుకుంటారా అని. ఎందుకు ఒప్పుకోరు? వారు బందికారం నుండి విముక్తులవుతారుగా. అయితే అంగీకరిస్తారంటారు. ఖచ్చితంగా. ఉదయాన్నే మిత్రసేనం ద్వారా మన సందేశాన్ని వారికి అందే ఏర్పాటు చేద్దాం. మిత్రసేనుని వారి చెంతకు పంపించాలి. పంపించాలి, పంపించాలి, పంపించాలి. అవును, పంపించాలి. మీరన్నట్టే చేద్దాం. రాజకుమార వసుదేవులు మన మాటను మన్నిస్తే మన కష్టాలన్నీ దూరమైనట్టే. స్వామి. ఏమిటి? ఖైదీలకు భోజనం తీసుకొచ్చావా? అవును స్వామి. సరే, తీసుకెళ్ళు. ఆగో, ఇలారా. ఏమిటి స్వామి? ప్రతిరోజు భోజనం తీసుకొచ్చేవాడు మరొకడు కదా? అవును, అతను వీరయ్య. వీరయ్య వీరయ్య మరి అతనేడి? ఆ వీరయ్య బాగా తప్పతాగి బయట పడున్నాడండి. నువ్వెవరు? మేనత్త కొడుకునండి నేను. వీరయ్యకి సరైన సమయానికి భోజనం అందిలేదంటే మహారాజు కంసుల వారు మరణదండన విధిస్తారండి. అందుకే నేను ఇప్పుడు భోజనం తీసుకొచ్చాను బాబు గారు. సరే వెళ్ళు, తలుపులు తెరవండి. ఖైదీలకు భోజనం తీసుకొచ్చాను. దేవకి భోజనం వచ్చినట్టుంది. నమస్కారం. భోజనం తీసుకొచ్చాను. భోజనం తీసుకొచ్చానమ్మా. భోజనం. రండి, చేతులు కడుక్కోండి. రండి. మిత్రసేన, ఈ వేషం
అమ్మా రండి, చేతులు కట్టుకోండి. తినండమ్మా, తినండి. ఏం రాశారు? మహారాజు ఉగ్రసేను వారిని బంధించి కంసుడు తనే స్వయంగా రాజయ్యాడు. యాదవ్ వంశస్థులను మగధ సైనికులు పలు విధాలుగా హింసిస్తున్నారు. ప్రజలందరూ భయకంపితులై పరాయి రాజుల శరణు కోరుతున్నారు. తమ పితృదేవులు మహారాజు సూరసేనులు తమ అగ్రజుడు దేవిభాగ్ కూడా వారి మందిరాల్లోనే బందీలయ్యారు. వారిని తప్పించాలని చూశాం, అందుకు వారు అంగీకరించలేదు. మధురలో ఉన్న యాదవుల్ని, వారి భార్యాబిడ్డలందరినీ రాత్రికి రాత్రి నదీ మార్గం ద్వారా సురక్షిత స్థానాలకు చేర్చాం. కంసుని అధికారాన్ని అంగీకరించడం కంటే వేరే గత్యంతరం లేని పరిస్థితి అందరికీ ఏర్పడింది. లేఖలో ఇది కూడా రాశారు. దేవి రోహిణిని రాత్రికి రాత్రి తరలించి గోకులంలో ఉన్న మన అగ్రజునింటికి చేర్పించారు. చాలా మంచి జరిగింది. విధి ఈ విధంగా మనల్ని రక్షించింది. విధి మనకు ముందు ముందు చక్కని దారి సూచిస్తుంది. తప్పకుండా సూచిస్తుంది దేవి. నీ మనసులో ఉన్న ఈ ఆశా దీపాన్ని ఎప్పటికీ ఆరిపోనివ్వకు. దేవి, నేడు మానవ సమాజం ఒక చీకటి గుహలో ఉంది. ఈ చీకటి గుహ కటుపక్క నీ మనసులో ఉన్న ఆశాదీపమే వెలుక్కిరణాలను వెదజల్లుతుంది. ఎలా అంటే ఈ చీకటి కారాగారంలో అలాంటి ద్వారం ద్వారా సూర్యభగవానుడు ప్రతిరోజు తన వెలుగు కిరణాలను ప్రసరిస్తున్నట్టు. స్వామి, అక్రూరులు వారు చెప్పారు, ఇప్పుడే తమ భావి సంతానాన్ని ఆ క్రూరుడు కంసుడి చేతుల్లోంచి రక్షించుకోవాలని. అందుకే మన యాదవ వంశ వీరులు ఒక ఎత్తు వేశారు. మనం వెంటనే రాత్రికి రాత్రి నది దాటి నది తీరాన ఉన్న కారాగారం గోడలను కూల్చివేయాలి. అందుకు అంగీకరిస్తే తమ కోసం ఓ పరికరాన్ని తెచ్చాను. ఏం తీసుకొచ్చారు? ఇదే స్వామి తెచ్చాను. దీన్ని ఉపయోగించి తమరు తప్పించుకోవచ్చు. మిత్రసేన, అక్రూరుల వారికి మా ధన్యవాదాలు. వినండి, దేవకి అష్టమ సంతానాన్ని
కంసుల వారికి అప్పగించేంత వరకు మేము వచనబద్ధులం. మూర్ఖంగా మనం ఇక్కడే ఉంటే పుట్టిన బిడ్డలందరినీ చంపివేయడం ఖాయం. మాకు తెలుసు, తప్పనిసరిగా ఇది జరిగి తీరాలి. ఉద్ధారకుడు ఉద్భవించే వరకు కంసుని పాపాలు హెచ్చవుతూనే ఉంటాయి. నువ్వే బలిదానం చేసే తీరాలి. దీంతో పృథ్వీ భారం త్వరలో తగ్గుతుంది. దేవకి, ఇది భరించి తీరాలి. నువ్వు మానవ కళ్యాణం కోసం ఈ త్యాగం చేస్తున్నావు. దేవకి, దుఃఖం అనే అంధకారం కలకాలం నిలవదు. రాత్రి పగలు ఇవి ప్రకృతి యొక్క నియమాలు. చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. మానవ జీవితాల్లోకి ఆ వెలుగు రావాలంటే మనిషికి 2 గుణాలు తప్పనిసరిగా ఉండాలి: విశ్వాసం, ధైర్యం. ప్రగాఢ విశ్వాసం బలాన్నిస్తుంది, దుఃఖాన్ని సహించే శక్తినిస్తుంది. ధైర్యం సర్వం ఇస్తుంది. వెలుగు నీ సమీపానికి రాదు అనుకోకు, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ధన్యుడు తమ భక్తుడు. ఎంతటి గాఢ విశ్వాసం! విశ్వాసం అనేది భక్తికి ఆధారం రాదా? ఎవరికైతే విశ్వాసం ఉండదో మా పాద సన్నిధికి వారు చేరలేరు. భగవంతునిపై భారం వేసి వెలిగిల్చిరి ఆశా జ్యోతి, మార్గం చూపే దైవం కోసం ఎదురే చూశారే, జారే కన్నుల కన్నీరే. క్రూర కంసుడు బలిగొన్నాడే మొదటి శిశువు ప్రాణాలు, వచ్చే 2వ ప్రాణికి తెలియవు ఈ విపరీతాలు, భువిలోని విపరీతాలు.